గొడ్డలితో 7 సార్లు నరికి చంపిన విషయం మీలో అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఉన్నారన్నా? మర్చిపోయిన వాళ్ళు ఉన్నారన్నా? ఈ రోజుటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు న్యాయం జరిగిందా? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి. ఆయన తమ్ముడి విషయంలోనే న్యాయం చేసుకోలేకపోయారు అంటే ఇక రాజశేఖర రెడ్డి గారు కుటుంబం అంతా ఉండి ఏం లాభమన్నా అధికారంలో? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాన. కనీసం వివేకానంద రెడ్డి గారి విషయంలో, సొంత చిన్నాన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారా? న్యాయం చేశారా? ఈరోజు వివేకానంద రెడ్డి బిడ్డ న్యాయం కోసం తొక్కని గడప లేదు, తట్టని తలుపు లేదు, ఎట్టని మెట్టు లేదు. 5 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఇంతింత పెద్ద కొండలు, అధికారంలో ఉన్నవారు పెద్ద పెద్ద కొండల్లాగా తయారయ్యారు. ఇంతింత పెద్దవాళ్ళు అడ్డొస్తుంటే, అడ్డు తగులుతుంటే ఇక న్యాయం ఎట్లా జరుగుతుందన్నా? అమ్మా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుంది? న్యాయం కోసం పోటీ చేస్తుంది. న్యాయం కోసం పోటీ చేస్తుంది. ప్రజలందరూ నిర్ణయించుకోవాలి, మీరు న్యాయం వైపా లేక నేరం వైపా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని కాపాడుతూనే వచ్చారు. ఈ 5 సంవత్సరాలలో అవినాష్ రెడ్డి గారు దోషి అని అక్యూజ్డ్ గా చేర్చింది సిబిఐ. సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూపుతుంది సిబిఐ. సిబిఐ చెప్పిన మాట, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, చంపిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు అని సిబిఐ చెప్తుంది. మొన్న అవినాష్ రెడ్డి గారు టీవీ దగ్గరకు వచ్చి గూగుల్ మ్యాప్స్ ఏముంది, 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు తేడా చూపుతుంది అని చెప్పాడు అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్పాలి. అయ్యా అవినాష్ రెడ్డి గారు, గూగుల్ మ్యాప్స్ 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు తేడా చూపుతుంటే మరి అన్ని సాక్ష్యాలు, ఆధారాలు మీ ఇంటి వైపే ఎందుకు చూపుతున్నాయి? మీ ఇంటిలోనే ఎందుకు చూపుతున్నాయి అని అడుగుతున్నాం. మీరు చెప్పిందే నిజమైతే 1000 మీటర్ల అవతల చూపాలి, కానీ మీ ఇంట్లో ఎందుకు చూపుతున్నాయో అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సిబిఐ చెప్తుంది, చంపిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు, రికార్డ్స్ ఉన్నాయి అని. అవి కూడా బుకాయిస్తున్నాడు అవినాష్ రెడ్డి గారు. మీకు లావాదేవీలు ఉన్నాయని సిబిఐ చెప్తుంది. డబ్బు మార్పిడి జరిపింది, అడ్వాన్స్ తీసుకుంది అని సిబిఐ చెప్తుంది. ఇవన్నీ మాకు తెలియదన్నా, ఇవన్నీ మాకు హత్య జరిగిన రోజు మాకు తెలియదు, హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని మాకు తెలియదు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి సిబిఐ దర్యాప్తు చేసి చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం. అన్ని సాక్ష్యాలు చూపుతుంటే, అన్ని ఆధారాలు చూపుతుంటే మరి చంపించిన వాళ్లకు ఎందుకు శిక్ష పడటం లేదు? ఎందుకు మీ అధికారాన్ని అడ్డు వేసి కాపాడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఏం దాచిపెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తలకి మొన్న ఒక రాయి తలిగి చిన్న గాయమైంది, చూసారమ్మా? ఒక రాయి తగిలి జగన్మోహన్ రెడ్డి గారి తలకు గాయమైతే దాన్ని సాక్షి పేపర్లో హత్యాయత్నం అని ఒక బ్యానర్ వేశారు. అంటే ఒక రాయితో ఒకడు హత్య చేయాలని చూశాడట. అది కూడా ఒక కుర్రోడు, బుల్లెట్తో కాల్చడం కాదు, గురి చూసి కాల్చడం కాదు, ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూశాడట. దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒక రాయితో కొడితే మీకు అది హత్యాయత్నం లాగా కనిపించింది. అదే వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటికి వచ్చింది. అలాంటిది
మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది? అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, మీ దగ్గర ఏ అబద్ధాలు ఏ రహస్యాలు లేకపోతే, మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడాలి? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దనాలి? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు, ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలున్నా 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈరోజు చూస్తున్నారు, సమాధానాలు చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారేమో సమాధానాలు చెప్పరు. కానీ ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఎంతగా సోషల్ మీడియాలో ఎంతగా అవమానిస్తున్నారో ఆ పెద్ద మనిషిని చూస్తున్నారు. అసలు ఏం సంబంధం ఎవరికైనా? ఎవరి వ్యక్తిగత జీవితం వారిది కాదా? ప్రజల మనిషి అయితే, ప్రజా నాయకుడైతే ఒక వ్యక్తిగత జీవితం అంటూ ఉండకూడదా? నా వ్యక్తిగత జీవితం నాది, ఈ అన్న వ్యక్తిగత జీవితం ఈ అన్నది, అలాగే మీ